జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మా ఫిరోజ్ జహంగీర్ గాంధీ గారి మనవడు 56 ఏళ్ల యువనేత ఈ రాహుల్ గాంధీ ఎంత గొప్పోడో ఎంతటి మహాపురుషుడో చెప్పడానికి మీకు ఒక అద్భుతమైన న్యూస్ అయితే తీసుకొచ్చిన ఈయన అట్టాటోడు కాదు ఈయన అయినా ఈ న్యూస్ నండి ఈయన ఎంత గొప్పోడో మీకే అర్థమైపోతుంది ఓకేనా న్యూస్ మాత్రం ఏ మాత్రం కూడా మిస్ కాకూడదు తర్వాత ఎంజాయ్మెంట్ మిస్ అయిందంటే నేను బాధ్యుడిని కాదు ముందే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద విజయం సాధించబోతుంది నాకు మాటలోనే నవ్వొస్తుంది అది కూడా హ్యాట్రిక్ కొట్టబోతుంది మామూలుగా కాదులే ఒకటి కాదు రెండు కాదు 3 సార్లు వరుసగా ఇటువంటి విజయాన్ని సాధించడం అంటే మామూలు మాటలైతే కాదు అది ఒక్క కాంగ్రెస్ పార్టీకే సొంతం అవుతుందన్నమాట ఏది ఆ రికార్డు సరే ఇంక పాయింట్కి వద్దాం ఢిల్లీ అనేది మన దేశ రాజధాని నగరం దీనితో సహజంగానే ఈ ఢిల్లీ రాష్ట్రం పైన పట్టు సాధించాలని చెప్పేసి అన్ని పార్టీలు కూడా ప్రయత్నిస్తాయి ఈ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మూలంగానే అరవింద్ కేజ్రీవాల్ దేశ ప్రజలందరి దృష్టిని కూడా ఆకర్షించినాడు అటువంటి ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని ఏ జాతీయ పార్టీ అయినా కోరుకుంటుంది అవునా కాదా ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది ఏడా ఢిల్లీలో అర్థమవుతుంది కదా అందరికంటే ముందుగానే మా వాడు ఎట్టాటోడు అనుకున్నారా అగ్గి బరాటా అందరికంటే ముందుగానే మన రాహుల్ బాబా ఎన్నికల ప్రచారాన్ని అయితే స్టార్ట్ చేసినాడు కాంగ్రెస్ నాయకులు కూడా విస్తృతంగా ఢిల్లీలో ప్రచారం అయితే నిర్వహించారు చెప్పుకోదగ్గ స్థాయిలో డబ్బులు ఖర్చు పెట్టినారు సరే సీన్ కట్ చేస్తే నిన్న ఎన్నికలు అయితే పూర్తి అయిపోయినాయి ఇంకా ఈ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ చూద్దాం ఒకసారి ఇంకా వీటి మాటకు వస్తే ఏ ఒక్క సర్వేలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చాదని చెప్పి చెప్పడంలే కనీసం ఒక్కటంటే ఒక్క సర్వే కూడా కాంగ్రెస్ పార్టీ సీటు సంపాదిస్తుందని చెప్పి చెప్పడంలే కనీసం కాంగ్రెస్ పార్టీ పట్టుమని 10% ఓటింగ్ను కూడా సాధించే పరిస్థితి అయితే కనపడ్డంలే మీకు అర్థమవుతుంది కదా దీంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకు వచ్చే స్థానాల సంఖ్య గుండు 0 ఏంది గుండు 0 అని తేలిపోయింది దీంతో కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా హ్యాట్రిక్ ను సాధించి ఢిల్లీ ఎన్నికల్లో తన సత్తాను అయితే చూపించబోతోంది ఏందిరా స్వామి హ్యాట్రిక్ అంటున్నావు వీళ్ళకి ఏమో సీట్లు రావంటున్నావు ఓటింగ్ శాతం రాలేదంటున్నావు అది ఎట్టా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు అది కూడా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన స్థానాలు 0 అలాగే 2020 ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన స్థానాలు 0 ఇక నిన్న జరిగినటువంటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించనున్న సీట్ల సంఖ్య కూడా 0గానే ఉన్నదన్నమాట దీంతో కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద హ్యాట్రిక్ విజయం సాధించబోతోంది ఎక్కడా చూడండి సూపర్గా ఉన్నా ఇక్కడ మరొక విశేషం ఏంటంటే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఎస్టాబ్లిష్ అయినటువంటి పార్టీ అన్నమాట ఢిల్లీను 15 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి పార్టీ అయినప్పటికీ వరుసగా 3 సార్లు జరిగినటువంటి ఎన్నికల్లో గుండు 0 సీట్లు తెచ్చుకోవడం అంటే మామూలు మాటలు కాదు అది ఒక్క కాంగ్రెస్ పార్టీకే అది ఒక్క మా ఫిరోజ్ జహంగీర్ గాంధీ మనవడు గారైనటువంటి మా రాహుల్ గాంధీకే అది సాధ్యం మీరు ఒప్పుకోకపోయినా కూడా అందులోనూ రాహుల్ గాంధీ లాంటి ఒక ప్రపంచ స్థాయి నాయకుడు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ఎన్నికల్లో ఈ రేంజ్లో దూసుకుపోవడంలో ఎంత మాత్రం కూడా ఆశ్చర్యం ఏమి లే ఏమన్నా మీకు ఆశ్చర్యంగా ఉన్నదా చెప్పండి ఇకపోతే రాహుల్ గాంధీ ప్రచారం చేసినటువంటి ఎన్నికల్లో ఈ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 100వ ఎన్నికలంట అంటే రాహుల్ గాంధీ ప్రచారం చేసినటువంటి 100 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరుసగా ఓడిపోతానే వస్తుంది సరే ఇక రేపు వచ్చే ఢిల్లీ ఫలితాలు కూడా అలాగే ఉంటాయని చెప్పి చెప్పడంలో ఎంత మాత్రం కూడా సందేహం అయితే లేదు రాహుల్ గాంధీ ఎప్పుడు కూడా ఇదే విధంగా గొప్ప స్థాయిలో ప్రచారం చేస్తా భారతీయ జనతా పార్టీని అన్ని రాష్ట్రాల్లో కూడా గెలిచేలా చేయాలని చెప్పేసి నేనైతే మా రాహుల్ గాంధీని డిమాండ్ చేస్తున్నా ఖచ్చితంగా ఆయన చేస్తాడు ఎందుకంటే బ్రాండ్ అంబాసిడర్ ఎవరు చెప్పండి భారతీయ జనతా పార్టీకి ఆయనే భారతీయ జనతా పార్టీ ఈరోజు భారతదేశంలో ఈ స్థాయిలో ఉన్నదంటే కారణం ఎవరు ఆయనే ఖచ్చితంగా ప్రతి భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ప్రతి అభిమాని కూడా ప్రతి ఒక్కరు కూడా రాహుల్ బాబాకి థ్యాంక్స్ చెప్పాల్సిందే ఎందుకంటే ఈరోజు ఇంత స్ట్రాంగ్గా ఉన్నది బీజేపీ అంటే దానికి ఆయనే కారణం ఏమంటారా మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే అదేవిధంగా నేను చెప్పింది కరెక్టే అని చెప్పి మీకు అనిపిస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా ఇకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి జై శ్రీరామ్